హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ అనేవి షేర్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. డిఫరెంట్ మోడల్స్ అనేవి స్టైలిష్ లుక్లో చాలా బాగున్నాయి చూడండి. ఇవి శారీస్ మీదకైనా బాగుంటాయి, వెస్ట్రన్ వేర్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. చాలామంది జెగ్గింగ్స్ అండ్ లెగ్గింగ్స్ యూస్ చేస్తారు కదా వెస్ట్రన్ వేర్ లైక్ చేసేవాళ్ళు. సో వాటి మీద కూడా ఈ బ్లౌజెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి వెస్ట్రన్ స్టైల్ మోడల్లో ఉంది, అలా సెట్ అవుతాయి అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో శారీస్ మీదకి సెట్ అయ్యే మోడల్స్ కూడా ఉన్నాయి అని చెప్పాను కదా. వెస్ట్రన్ వేర్కి సెట్ అయ్యేలా కూడా డిజైన్స్ అనేవి స్టైలిష్గా ఉన్న బ్లౌజెస్ అన్నీ షేర్ చేశాను. చూడండి, బ్యాక్ సైడ్ బటన్స్ అండ్ స్లీవ్లెస్ అండ్ ఫుల్ లెంత్ బ్లౌజెస్ అండ్ బ్యాక్ సైడ్ డిజైన్. హ్యాండ్స్ దగ్గర ఏంటంటే ఫ్రిల్ టైపు చూడడానికి చాలానే బాగున్నాయి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, కొత్త కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయి. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. చూడండి, హ్యాండ్స్ దగ్గర ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా స్టిచ్చింగ్ అనేది చేయించినవి. సో లాట్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటాయి అండ్ లైట్ వెయిట్ శారీస్ మీద కూడా ఇవి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. మనకు కావాల్సింది డిజైనే కాబట్టి ఏదైతే డిజైన్ మనకి నచ్చుతుందో అది తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపోతుంది. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు మనకి రెడీమేడ్లో బ్లౌజెస్ అనేవి దొరుకుతున్నాయి, అలా కాకుండా మనకి నచ్చిన మోడల్లో ఇలా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. పఫ్ టైప్ లాగా హ్యాండ్స్ దగ్గర. సో ఇలా అయితే చాలా బాగున్నాయి కదా. సో ఈ బ్లౌజ్ చూడండి, కొంచెం నెట్ వచ్చి రిమైనింగ్ క్లాత్ వచ్చింది. హ్యాండ్స్ దగ్గర డిఫరెంట్ మోడల్ లాగా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి నెట్టెడ్ అండ్ హ్యాండ్స్ దగ్గర ఏంటంటే చోలే లాగా పెట్టించుకొని బటన్స్ టైపు ఒక రిబ్బన్ టైప్ లాగా చాలా బాగున్నాయి కదా. స్టైలిష్గా బ్లౌజ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లేని మోడల్ అయితే లేదు, నాకు దొరికిన మోడల్స్ అన్నీ నేనైతే షేర్ చేశాను. చూడండి, కాలర్ నెక్ దగ్గర నుంచి 3/4 హ్యాండ్స్ నేను చెప్పాను కదా ఇందాక, జగ్గింగ్స్ మీదకి షర్ట్ లాగా బాగుంటుందని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంది. సో బ్లౌజెస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ మనకుంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కదా, సో మనం చేయించుకోలేము. సో మనకున్న బడ్జెట్లో శారీ మీదకి ఏ బ్లౌజ్ అయితే బాగుంటుందో అది చూసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే మనం తీసుకున్న ఆ శారీకి స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్కి పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది. లేదు అంటే కనుక ఇక మనీ అంతా వేస్ట్ అయినట్లే. సో చూడండి, కొన్ని మోడల్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. చూడండి, ఫ్లవర్ లాగా వన్ సైడ్ ఫ్లవర్ లాగా పెట్టించేసుకొని ఎంబ్రాయిడింగ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేదానికి నెట్ వచ్చింది. అండ్ దెన్ ఫ్రిల్ టైపు బ్లౌజెస్ హ్యాండ్స్ దగ్గర హ్యాంగింగ్స్ లాగా. ఇది చూడండి, చాలా కొత్తగా ఉంది కదా. అండ్ దెన్ రిబ్బన్ వర్క్తో కూడా డిజైన్ అనేది చేయించారు. ఇలా బ్యాక్ సైడ్లో హ్యాంగింగ్స్ లేదా బ్యాక్ సైడ్ ఫుల్ లెంత్ నెక్ అనేది పెడుతున్నారు, లేదా ఇలా నెట్టెడ్ టైపు. అంటే మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు క్లాత్ ఇచ్చేసి రిమైనింగ్ నెట్తో ఆ నెట్ దగ్గర కూడా డిజైన్ లాగా చేస్తున్నారు. అది ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది బాగుంది. ఇంకా చూడండి, రిమైనింగ్ ఒక్కొక్క మోడల్ చాలా అయితే బాగున్నాయి నెట్ టైప్లో. స్టైల్గా బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి కదా.
బ్లౌజెస్ అయితే చూడడానికి నాకే కొత్తగా అనిపించాయి. ఇది చూడండి, మ్యాంగోలాగా క్రాస్ కట్ చేసి రిమైనింగ్ బటన్స్ లాగా పెట్టారు. సో బ్లౌజెస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. సో మోడల్ అయితే కొత్తగా ఉన్నాయి అనుకుంటున్నాను. సో చూడండి, నెక్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్గా మనకి రౌండ్ షేపు, స్క్వేర్ కానీ ఇక నెక్లెస్ టైప్ కానీ అలా ఉంటాయి కదా. ఇవి చూడండి, బ్యాక్ సైడ్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కాలర్ వచ్చినాయి. చూడండి, బ్యాక్ సైడ్ ఏంటంటే నెక్ దగ్గర బటన్ వచ్చేసి ఇక రిమైనింగ్ క్లాత్ వచ్చింది. సో డిఫరెంట్గా ఉన్నాయి అనిపించినవన్నీ షేర్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, క్రాస్గా వచ్చి ఎంబ్రాయిడరింగ్ చేయించారు, అది కూడా చాలా బాగుంది. చెప్పాను కదా, కొంచెం మోడర్న్గా లైక్ చేసే వాళ్ళకి ఈ బ్లౌజెస్ అయితే నచ్చుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.